హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. యాక్చువల్లీ ఈ వీడియో ఏంటి అంటే నేను మా చెల్లి వాళ్ళ ఇంటికంటే పూణే వెళ్తున్నప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెళ్ళినప్పుడు ఏమైతే విశేషాలు జరిగాయో, అక్కడ ఏమైతే చేశామో అవన్నీ కూడా ఈ వీడియోలో యాక్చువల్లీ మేము కవర్ చేసి పెట్టామన్నమాట. అంటే మొత్తం ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే పూణే జర్నీ అన్నమాట. సో అక్కడికి వెళ్ళింది, అక్కడ చేసినవి ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తున్నాము. సో అది అన్నమాట. ఈ వీడియోని అయితే మీరు అందరూ చూడాలని నేను కోరుకుంటున్నాను. కోలారకి స్వీట్స్ తీసుకెళ్తున్నాను మా చెల్లికి. సో పూణేకి వెళ్ళడానికైతే మేము ఎక్కడికి వచ్చామంటే ఈ స్టేషన్ సికింద్రాబాద్ కాదు అన్నమాట. ఇది చర్లపల్లి రైల్వే స్టేషన్. యాక్చువల్లీ ఇక్కడ హాల్ట్ అనేది లేదు. అంటే లేదు అని అనుకున్నాం, బట్ 1 to 2 మినిట్స్ అనేది ఉంది. బట్ మేము లేట్ అయిపోతుందేమో, ఇక్కడికే వస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ నుండి హడప్సర్కి బుక్ చేశారన్నమాట మా చెల్లి వాళ్ళు టికెట్. సో మేము చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. పోలీస్ స్టేషన్కి కాదు, రైల్వే స్టేషన్కి. సో అయితే ఇక్కడ ఈ రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా కట్టారు. ముందు చూసిన క్లిప్లో చూసారు కదా, బయటది సికింద్రాబాద్ కంటే ఇదే చాలా పెద్దగా అనిపించింది ఆ స్టేషన్. చెప్పు, ఎలా ఉంది? ఎలా ఉంది ఫీలింగ్? చాలా లేట్ అయింది, అక్కడికి వెళ్ళేసరికి లేట్ అవుతుంది. ఇది చాలా ఇవన్నీ యూట్యూబ్. ఎలా అనిపిస్తుందండి? చాలా ఎగ్జైట్గా ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చాక 20 మినిట్స్ లేట్ అయింది. కొంచెం ఫీల్ అయ్యాను. సరే, టికెట్ నెంబర్. ట్రైన్ లేట్గా వచ్చింది, ఇంకా ఫాస్ట్గా ఎక్కేసాం, బయలుదేరింది. అప్పటికే చాలా లేట్ అవ్వడం వల్ల ట్రైన్ ఎక్కగానే డిన్నర్ అయిపోయింది. అంటే నిద్ర రావట్లేదని చెప్తున్నా యాక్చువల్ అక్కడ. ఇంకా అనుకోకుండానే మార్నింగ్ అయిపోయింది అన్నమాట. సో మేము యాక్చువల్లీ ట్రైన్ ఎక్కడి వరకు అంటే హడప్సర్ వరకే, పూణేకి దొరకలేదన్నమాట ట్రైన్స్. సో మేము అక్కడికి ఇంకా ఎదురు చూస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. నైటు లేట్ అయింది కాబట్టి ఇంకా హెడ్ ఆఫీసర్‌కి వెళ్ళేటప్పటికి కూడా ఖచ్చితంగా లేటే అవుతది. సో, మేము మార్నింగే లేచి తొందరగానే బ్రషెస్ అవి చేసుకొని కూర్చున్నాం. ఇంకా టైం అయితే అయింది. వచ్చేసింది హెడ్ ఆఫీసర్‌కి. మా చెల్లి వాళ్ళు కూడా మా గురించి అక్కడ వెయిట్ చేస్తున్నారన్నమాట. సో, మేమందరం దిగారు. వాళ్ళందరూ మా మరిది గారు, పిల్లలు, మా చెల్లి మాతో ఉంది. బుడ్డోడు. సో, మేము అక్కడ దిగాం. మా ఫేసెస్ చూడొద్దు. ట్రైన్ నుండి దిగిన వాళ్ళ ఫేసెస్ ఎలా ఉంటాయో తెలుసు కదా మీకు. సో, ఆ విధంగా అన్నమాట. పూణేకైతే చేరిపోయాం. ఇప్పుడు అక్కడి నుండి చెల్లి వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ దూరం అన్నమాట. వి ఆర్ ఇన్ పూణే. ఏంట్రా ఇది? కొంచెం ఎనర్జెటిక్‌గా చెప్పు. వి ఆర్ ఇన్ పూణే. ట్రైన్‌లో జర్నీ అంటే ఎప్పుడు దిగుతామా అని అనిపిస్తది కదా! సో, ఆ విధంగా అనిపించింది. దిగగానే నేను అలాగా చెప్తూ ఉన్నా. వాళ్ళిద్దరు నన్ను చూస్తున్నారు. అమ్మ చూడవే. ఇది కొంత జేసన్ యు వాంట్ వాటర్. ఆకడిగాడు. ఇంకా హెడ్ ఆఫీసర్ నుండి ఇంటికైతే బయలుదేరామన్నమాట. అక్కడ నుండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఈ స్టేషన్ కూడా చాలా పెద్ద. ఇప్పటి వరకు చూసారు కదా, చాలా జనం అక్కడ దిగారు అన్నమాట. ఎక్కడెక్కడ నుండో వచ్చారు. అందరూ తెలుగు వాళ్ళు అయితే కాదు. సో మేము దిగాము. ఇక్కడ నుండి ఇంటికైతే బయలుదేరామన్నమాట. అండ్ ఇప్పుడు డే 1 అని మా పాప మెన్షన్ చేసింది. యాక్చువల్లీ తను వీడియో తీస్తున్నట్టు కూడా మాకు తెలీదు. అంటే డే 1 అంటే వెళ్ళిన రోజు కాదు అనుకుంటా, నెక్స్ట్ డే
అని అనుకుంటున్నాను. వెళ్ళిన రోజే ఈవినింగ్ అన్నమాట అది. సో, అందరం ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంతసేపు మా మరిది గారు మేమందరం ఏవో గేమ్స్ అయితే ఆడాము. అయిన తర్వాత కొంతసేపు కూర్చొని అందరం హాల్‌లో మాట్లాడుకున్నాం. తర్వాత నైట్ అయితే అయింది. ట్రైన్‌లో నిద్ర లేదు యాక్చువల్లీ. పడుకుందాం అని చెప్పి ఇంకా రూమ్‌లోకొచ్చేసామనమాట. బట్ హైదరాబాద్‌తో చూసుకుంటే ఎండలు, వేడి ఏదైతే ఉందో అక్కడ కొంచెం మాకు తక్కువగానే అనిపించింది. టైం 12 అవుతుంది. అక్కడ తక్కువగానే అనిపించింది. కొంచెం అంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో అయితే చల్లగా ఉంది. బావుందన్నమాట. యాక్చువల్లీ మేము వచ్చిన రోజు గురించి చెప్పలేదు కదా! మేము వెళ్ళగానే అమ్మ మార్నింగే లేచి చికెన్ కర్రీ వండేసి, పూరి చేసేసి అన్నీ మా చెల్లి రెడీ చేయించేసి పెట్టించేసిందనమాట. సో, ఆ రోజైతే ఆ విధంగా గడిచింది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాము. లేచిన తర్వాత ఏ టిఫిన్ తింటున్నామో యాక్చువల్లీ నాకైతే గుర్తులేదు. అక్కడ కూడా కనిపించట్లేదు. బాయిల్డ్ ఎగ్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి తింటున్నాము. అవి తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అయింది. అండ్ చెల్లి వాళ్ళు మేము మార్కెట్‌కి వెళ్ళి ఫిష్ తీసుకొనొచ్చాం. తీసుకొనొచ్చిన తర్వాత మా మరిది గారితో ఊనో ఆడుతున్నామన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే మా మరిది గారు ఎక్కువ గేమ్స్ ఎక్కువ ఆడతారన్నమాట. సో, కొంచెం టైం దొరికిందంటే వదిన రండి ఆడుకుందాం అని చెప్పి ఏవో ఒకటి ఇంట్లో గేమ్స్ కొన్ని ఉంటాయి కదా! ఊనో కావచ్చు, ఇంకా ఏమైనా చాలా చెప్తాడండి. ఆ గేమ్స్ అన్నీ ఆడతామన్నమాట. తర్వాత ఈవినింగ్ ఇక మేము వచ్చాం కదా! పిల్లలు ఏమనుకుంటారు బయటికి వెళ్దాం పెద్దమ్మ వాళ్ళతో అనుకుంటారు కదా! సో, మేమందరం కలిసి కింద అక్కడే ఆ కమ్యూనిటీలో వాళ్ళది ఉంది ప్లే ఏరియా ఉంటే అక్కడికి వెళ్తున్నాము. ఈ షటిల్ ఆడదామని చెప్పి. సో, మేమందరం చాలా పెద్ద ఏమంటారు ఛాంపియన్స్ లాగా బయలుదేరామన్నమాట. అక్కడ వాతావరణం అయితే అక్కడ బావుంది. మన హైదరాబాద్ నేను తక్కువ చేయనవసరం లేదు. మన దగ్గర కూడా బావుంటుంది. బట్ ఆంధ్రాకి కాకినాడ గనుక వెళ్ళామంటే ఇంకా అదొక రకమైన వేడి అన్నమాట. సో, దాంతో కంపేర్ చేసుకుంటే ఈ 2 100% 100% గ్రేట్ అన్నమాట. బెటర్ అని చెప్తానన్నమాట. సో, అక్కడికి వెళ్ళాము. కొంతసేపు గ్రౌండ్‌లో ఆడుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. సో, పిల్లలతో ఆ విధంగా కొంతసేపు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వెళ్ళేదే అందుకు కదండీ! ఇంట్లో కూర్చొని నార్మల్ ఊరికే ఉండడానికైతే కాదు కదా! జస్ట్ అంటే ఉన్న ఒక 4 రోజులైనా కొంచెం అటు ఇటు తిరిగి చెల్లి వాళ్ళు మన బంధువులతో హ్యాపీగా గడిపి రావడం అంటే మనకు గుర్తుండేవి ఏవైనా ఉన్నాయంటే ఇవి మాత్రమే కదా! సో, ఆ విధంగా అనమాట. నేను పిల్లల్ని ఎప్పటి నుండో పూణే తీసుకువెళ్ళాలి అనుకుంటూ ఉన్నాను. ఇప్పటికి కుదిరిందనమాట. వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత మా చెల్లి మ్యారేజ్ అయిన తర్వాత. ఆ! మ్యారేజ్‌కి వెళ్ళడమే. మళ్ళీ మేము వెళ్ళలేదు. గ్యాప్ రాలేదు. చెల్లి మా దగ్గరికి రావడం తప్ప మేము వెళ్ళలేదు. సో, ఇంక వీళ్ళకి ఈ హాలిడేస్ ఇచ్చేసరికి ఈ హాలిడేస్‌లో ఎలా అయినా తీసుకెళ్తా అని మా పిల్లలకి చెప్పా. సో, అందు గురించని పూణే ఇంక వెళ్ళామన్నమాట. మాతో పాటు పెద్దక్క కూడా వచ్చింది. ఏంటి పెద్ద మమ్మీ? కాయ కూసేసా. ఫస్ట్ దొంగ నేను, సెకండ్ దొంగ వాడు. ఇలా నించొని చూడండి ఇద్దరు. ఇది నువ్వు తింటావా? ఒకసారి చూడు పెద్ద మమ్మీ. ఇది నువ్వు తింటావా? సో, అదే అన్నమాట. ఎక్కడికెళ్ళినా దొంగలే అన్నమాట. కొయ్యడం మాత్రం మారదు. అది ఏ చెట్టయినా కూడా, ఏ ప్లేస్ అయినా కూడా, ఏ కమ్యూనిటీ అయినా కూడా. ఆ విధంగా వాళ్ళు దానిమ్మకాయలు దొంగతనం చేశారు. తర్వాత థర్డ్ డే అన్నమాట. థర్డ్ డే ఏంటి అంటే సండే. సండే మార్నింగే బయలుదేరుతున్నాం. ఎక్కడికనుకున్నారు? చర్చ్‌కన్నమాట. చర్చ్‌కి రెడీ అయ్యి మార్నింగే బయలుదేరి వెళ్తున్నాం. యాక్చువల్లీ 9:00 చర్చి. మేము వెళ్తున్నాం 10:00కి. 1 అవర్ లేట్ అయిపోయింది. అందరం రెడీ అయ్యాం. అందరం యెల్లోయిష్‌లా ఉన్నామన్నమాట. సో, ఆ విధంగా చర్చ్‌కైతే బయలుదేరాం. లంచ్ అయితే ఇంట్లో లేదు. చర్చిలోనే ఉంది. ఏముంటుందో స్పెషల్ మేము ఫస్ట్ టైం పూణేలో చర్చ్‌కి వెళ్తున్నాము. మ్యారేజ్ అయినప్పుడే మేము చర్చ్‌కి అటెండ్ అయ్యాం. మళ్ళీ ఇది ఇప్పుడు అటెండ్ అవుతున్నామన్నమాట. సో, ఆ విధంగా అందరం యెల్లో కలర్‌లో
రెడీ అయ్యామన్నమాట. అంటే అందరూ కాదు. మేము 3 యెల్లో కలర్‌లో ఉన్నామన్నమాట. సో, మా చెల్లి కార్ తీసింది. బయలుదేరుతున్నాం చర్చ్‌కి. 10, 15 నిమిషాల డిస్టెన్స్‌లో చర్చ్‌కైతే వచ్చేసాం. మధ్యాహ్నం గాబట్టి మధ్యాహ్నం గాదు 10:30 టైం అవుతుంది. బయటైతే కొంచెం ఎండగా ఉంది. పర్వాలేదు. చర్చ్‌కి వచ్చేసామన్నమాట. సో, మాకు తెలీదు. ఫస్ట్ టైమ్ వచ్చాము ఈ చర్చ్‌కి. వెళ్తున్నాం. వాళ్ళు తీసుకువెళ్తున్నారు. మేము వెళ్తున్నాము. కొంతసేపు వాక్యం అనేది విన్నాము. వాక్యం అయితే అయిపోయింది. అంటే చర్చ్ ఇంకా అయిపోయిందనమాట. 12:30, 1 అయిందనుకుంటా టైం. యాక్చువల్ టైం అనేది చూడలేదు. ఎందుకంటే మేము న్యూగా వెళ్ళాము. అండ్ మా చెల్లి వాళ్ళ చర్చ్ మెంబర్స్ కాబట్టి మెయిన్ అన్నమాట వాళ్ళు కొంచెం. సో, అందు గురించి మేము వెళ్ళినప్పుడు వాళ్ళందరూ పలకరిస్తూ ఉన్నారు. ఆ బిజీలో ఉన్నామన్నమాట. సో, అందరిని పలకరించిన తర్వాత లంచ్ అనేది ఎవ్రీ సండే అక్కడే ఉంటుందన్నమాట. మేము వెళ్ళినందుకు కాదు. అక్కడ చికెన్ అనేది కామన్ వండుతారంట. సో, చికెన్ బిర్యానీ వండారు. ఎక్కడికెళ్ళినా అమ్మ మాత్రం మారదు కదా! మా ప్లేట్స్‌లో రైస్ ఉన్నా కూడా ఎక్కడైతే సరిపోదేమో అని చెప్పి వచ్చి మాకు వడ్డించేస్తుందన్నమాట. మధ్యలో మా చెల్లి అడిగింది బావుందా అక్క అని. నిజంగానే రైస్ చాలా బాగుంది. కడుపు నిండా తిన్నాము. తిన్న తర్వాత అక్కడున్న ఆంటీస్ వాళ్ళందరినీ పలకరించాము. పలకరించిన తర్వాత ఇంటికైతే బయలుదేరుతున్నామన్నమాట. 1:30 ఆ టైం అయిందేమో టైము. యాక్చువల్లీ నాకు టైం గుర్తులేదు. సో, బయలుదేరిన తర్వాత కామన్ మీకు తెలుసు కదండీ! శారీస్ కట్టుకున్నా, రెడీ అయినా, అలాంటి ఫ్లవర్స్ దొరికినా, కొత్త ప్లేస్ అయినా కామన్‌గా జరిగేది ఏంటి చెప్పండి? ఫోటోస్ కదా! సో, ఫోటో సెషన్ జరిగిందనమాట. అక్కడ కొంతసేపు ఫోటోస్ దిగాం మేమందరం కలిసి. ఆ ఫ్లవర్స్ అక్కడ అండ్ ఆల్సో ఇక్కడ మేము ఒక రీల్ కూడా చేద్దాం అనుకున్నాం. ఒక రీల్ చూసామన్నమాట. సో, మా చెల్లి చెప్పింది, "నేను డ్రైవ్ చేస్తా. నువ్వు నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ నుండి మా కెమెరామెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షూట్ చేస్తారని." బట్ అది కాస్త అదిగో చూడండి ఏ విధంగా తీస్తున్నాను. సరిగ్గా రాలేదు యాక్చువల్లీ. బట్ ట్రై అయితే చేశామన్నమాట. తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ ఏ కార్డ్స్ తీసాం, ఊనో కార్డ్స్ తీసాం. డ్రెసెస్ చేంజ్ చేసుకొని. కొంతసేపు ఆడిన తర్వాత యాక్చువల్లీ మా చెల్లి వాళ్ళ పాస్టర్ ఏం మమ్మల్ని ఇన్వైట్ చేశారన్నమాట. వాళ్ళ ఇంటికి రమ్మన్నారన్నమాట. మమ్మల్ని తీసుకొని రమ్మన్నారు. సో, అక్కడి గురించి మళ్ళీ ఈవినింగ్ రెడీ అయిపోయాం. 4:30 ఆ టైంకి బయలుదేరడానికి చూస్తున్నాం. మా సార్ ఉన్నారు కదా ఈయన, అగోండి ఆ విధంగా ఆయన యొక్క పుషప్స్ ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. టైం అయితే అయింది. ఇంకా బయలుదేరడానికే చేస్తున్నా. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పమంటారా? ఈ వీడియోస్ అన్నీ మా పాప తీస్తున్న సంగతి అయితే మాకు తెలియదు అసలు. చాలా గ్రేట్ అసలు. కెమెరామెన్ తన యొక్క పనిని మర్చిపోలేదు. సో, తనైతే ఫాలో చేస్తూ ఉంది. అన్నీ ఈ షార్ట్స్ క్లిప్స్ తీస్తూ ఉన్నట్టుంది. మేమైతే గమనించలేదు. ఇప్పుడు మాత్రం నేను చెప్పాను ఏమనంటే, షార్ట్‌కి తీసి అమ్మ చిన్నది అని. బట్ వీడియో కూడా తీసిందని తెలీదు. సో, మేమందరం రెడీ అయ్యాం. రెడీ అయ్యి పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నామన్నమాట. ఓకే బాయ్. ఒక 40 మినిట్స్ తర్వాత పాస్టర్ గారు వాళ్ళ ఇంటికైతే వచ్చామన్నమాట.
ఇదే పాస్టర్ గారు వాళ్ళ ఇల్లు. స్నాక్ టైంలో ఇన్వైట్ చేశారనమాట. డిన్నర్ అని రాలేదు. సో అంకుల్ ఒక్కరే ఉన్నారు, ఆంటీ లేరు. అంకులే అవన్నీ అరేంజ్ చేశారనమాట. అక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ. కొంతసేపు క్యారమ్స్ ఆడారు అండ్ అంకుల్ మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ బ్రెడ్ అండ్ నాన్ వెజ్ ఇంకా ఏవో పెట్టారు, మ్యాంగో జ్యూస్ ఇవన్నీ. తర్వాత ఆ బయట అదంతా చాలా బాగుంది. యాక్చువల్లీ పూణేలో ఎక్కువ చెట్లు ఉంటాయి, ఎక్కువ ఆర్మీ ఏరియా కదా, చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి అన్నమాట. ఏ ఏరియాకి మనం తిరిగినా కూడా బాగుంటుంది అక్కడ ఏరియా అంతా కూడా. నేనేంటి ఆ జ్యూస్ గ్లాస్ పట్టుకొని దిక్కులు చూస్తున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఆ బ్రెడ్, ఆ రస్క్ ఇవన్నీ నేను తినానండి అసలు. నాకు నాన్ వెజ్ ఉంటే ఓకే, అక్కడున్న నాన్ వెజ్ ఐటెం యాక్చువల్లీ నాకు నచ్చలేదు. సో బయటికి చెప్పేసా. యాక్చువల్లీ అందు గురించని నేను తీసుకోలేదు, జ్యూస్ ఒకటే తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. వచ్చేసాము నైట్ టైంలో. అంటే నైట్ అంటే ఒక 6:30, 7 అయిందనమాట. లంచ్ డిన్నర్ చేయమని చెప్పారు కానీ బట్ మేము ఇంక ఇంటి దగ్గర ఉంది అని చెప్పి వచ్చేసాము. అండ్ డే 4 చూస్తున్నారు నేను ఎంత కష్టపడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాక్సింగ్కి వెళ్ళకపోయినా ఎక్సర్సైజ్ అయితే చేసి 1 డేలో సన్నగా అవుదామని చాలా కష్టపడ్డా, బట్ నా వల్ల కాలేదు. తర్వాత మళ్ళీ ఊనో కార్డ్స్ కనిపించాయి కదా, ఖాళీగా ఉన్నప్పుడు ఇంకేం చేస్తాం, టీవీ ఇవి అవే కదా. సో అది ఆడిన తర్వాత మా చెల్లి చెప్పింది కొంచెం ఏంటది మండి చేయమంది, చికెన్ మండి చేయమంటే అది చేసామన్నమాట. అది చేసిన తర్వాత మధ్యాహ్నం యాక్చువల్ అది ఈవినింగ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అండ్ మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత అది నేను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఊనో అనేది ఆడుతున్నాం అన్నమాట. అది అయిపోయిన తర్వాత టైం అనేది మీకు తెలుసు కదా, చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఆ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కూడా అక్కడ పూణేలో టైం అనేది నడుస్తూ ఉన్నది. మండే అయితే చేసేసా. యాక్చువల్లీ కలర్ అలా కనిపిస్తుంది, మరి ఎందుకు నాకు తెలియదు. అండ్ బాగా వచ్చింది. 2 కేజీస్ చికెన్, 2 కేజీస్ రైస్ మా అందరికీ కరెక్ట్గా సరిపోయింది. అండ్ మండీ ప్లేట్ అయితే మాకు దొరకలేదండి. మాకు దొరికిన ప్లేట్లో నేను అరేంజ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఎంత మండీ చేసుకున్నా మనం తినే నార్మల్ ప్లేట్స్లో పెట్టుకొని తింటే ఆ ఫీలింగ్ రాదు కదా, నాకైతే రాదు. సో నేను అందుకే ఈ విధంగా ఈ ప్లేట్లో ఏదైతే తెలుసు కదండి, పెద్ద గిన్నె పైన మూత పెట్టేది, ఆ ప్లేట్ పైన ఆ ప్లేట్ క్లీన్ చేసేసుకొని అందులోనే స్ప్రెడ్ చేస్తున్న రైస్ చేసి ఫ్రై చేసిన చికెన్ పీసెస్ అది పెట్టామన్నమాట. చూడండి, కలర్ వల్ల అంత టెంప్టింగ్గా అనిపించట్లేదు కానీ టేస్ట్ అయితే బాగుంది. ఎందుకంటే నేను చాలాసార్లు మండీ చేశాను. సో ఆ విధంగానే వచ్చింది. మా చెల్లికి కూడా చాలా నచ్చింది. హైదరాబాద్ మండి, పూణేలో మండి ఎలా ఉంటుందో తెలియదు కదా, సో మా చెల్లికి అయితే నచ్చింది. కూర్చొని నేను, మా చెల్లి అండ్ హెలీనా మా పాప మేమందరం కలిపి ఒక ప్లేట్లో తింటున్నాం. మిగతా వాళ్ళు నార్మల్ ప్లేట్స్లో పెట్టుకొని తింటున్నారు అన్నమాట. బట్ మండీలో చికెన్ పీస్ ఉంటుంది కదా, ఇప్పుడు నార్మల్గా తందూరి చికెన్ కూడా మనం ఆర్డర్ చేసుకొని తింటాము. మండీలో చికెన్ అయితే చాలా బాగుంటుంది, ఆ టేస్టే వేరే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ విధంగా మేమైతే ప్లేట్లో పెట్టుకొని అది ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అమ్మయ్య, డే 5కి అయితే వచ్చేసా. ఇంతసేపు వీడియోకి వాయిస్ ఇవ్వాలంటే ఎంత కష్టమో తెలుసా అండి మీకు. మీకు తెలుసా పూణే రెసార్ట్ పెట్టాం కదా, రెసార్ట్ ఇన్ పూణే అని. అది దీనికంటే ముందు పెట్టేసాం. ఎందుకు చెప్పిన, ఇది దానికంటే కొంచెం పెద్ద వీడియో, దీనికి ఎక్కువ వాయిస్ ఇవ్వాలి అని చెప్పి అదే ముందు రిలీజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వెళ్తున్నాం, మీకు ఆల్రెడీ తెలుసు, పూణే రెసార్ట్ అని మేము ఒక వీడియో పెట్టాము, అదొకసారి మీరు చెక్ చేయండి. అక్కడికి వెళ్ళడానికి డే 5 అన్నమాట. మేము అక్కడ బయలుదేరాం. దీని గురించిన విశేషాలన్నీ కూడా నేను ఆ రెసార్ట్ వీడియోలో పెట్టాను. ఒకసారి అది చెక్ చేయండి ఆ వీడియో. అంటే ఎవరైతే చూడలేదో ఇంకా ఆ వీడియో చూడమని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను అనమాట. ఆ రెసార్ట్ కూడా బాగా ఎంజాయ్ చేసాం, అక్కడ చాలా బాగుంది. అదే ఈ ఎండ్లో మనం హైదరాబాద్లో వెళ్ళుంటే కొంచెం కాదు హైదరాబాద్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. రెసార్ట్కి లాస్ట్ టైం వెళ్ళాం కదా,
ఇదిగోండి చూడండి, పూణేది ఒకటి మా పాప మెన్షన్ చేసింది. ఎవరైతే చూడలేదో ప్లీజ్, నేను ఏవైతే వీడియోస్ పెడుతున్నానో ప్లీజ్ చూడండి, నాకు సపోర్ట్ చేయండి. యాక్చువల్లీ నాదే తప్పు, నేను వీడియోస్ అనేది పెట్టడం మానేసి అందు గురించే నా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అదంతా స్ట్రక్ అయిపోయి అలా ఉంది. సో ప్లీజ్ ఎవరైతే నా వీడియోస్ చూడట్లేదో ప్లీజ్ నా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా అనిపిస్తే నాకు ఒక కామెంట్ పెట్టండి, నెగిటివ్గా కాదు పాజిటివ్గా. సో తర్వాత నెక్స్ట్ డే అంటే రెసార్ట్కి వెళ్ళి వచ్చేసాము. నైట్ కూర్చొని ఐస్ క్రీమ్స్ తెప్పించుకొని తింటూ మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఏంటి అంటే ఆ 6 డేస్ అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామనేది. తర్వాత డే 6 అంటే ఇంక అయిపోయింది, ఇంక ఇంటికి వచ్చేస్తున్నా, చెప్తున్నా బాయ్ టు, ఇంకా పూణేకి బాయ్ చెప్పేస్తున్నా మా చెల్లి వాళ్ళకి. మా చెల్లి వాళ్ళు బాగా వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఇంకొస్తా అని చెప్పి. పాపం నాకు లోపల చాలా బాధ అనిపించింది అక్కడ నుండి వెళ్ళడానికి. బట్ ఎక్కువ రోజు ఉండలేం కదా, మన ఇంట్లోకి మనం వెళ్ళిపోవాలి కదా. సో ఆ విధంగానే, కానీ 6 డేస్ అనేది 1 వీక్ నేను ఉన్నాను పూణేలో. అన్ని డేస్ మేము ఉంటాము అనుకోలేదు, చూద్దాము ఎన్ని రోజులు ఉంటామో చూద్దాము, ఇన్ని రోజులు అని అనుకోకుండా వెళ్ళామన్నమాట. ఎన్ని డేస్ ఉండాలనిపిస్తే అన్ని డేస్ ఉండాలని, అన్ని డేస్ అయితే ఉన్నాము. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది మార్నింగ్ ట్రైన్కి బుక్ చేసుకున్నాం అనమాట. బట్ అది ఏమైందంటే అక్కడ పూణేలో ట్రాక్ ఏదో ప్రాబ్లం వచ్చి మధ్యాహ్నం 2 గంటలకు అన్నారు, మళ్ళీ 2 గంటల నుండి 5 o'clock అన్నారు. 5 o'clock అంటే ఇంక సరే, ఇంక అదే కన్ఫర్మ్ అనుకున్నాము. అనుకొని బయలుదేరితే 6:30 అన్నారు. అక్కడ నుండి 10:30 ఇంకా టైం అంత అయిపోతుంది. 10:30 అయిన తర్వాత అప్పుడు ట్రైన్ ఎక్కి తిని ఇంకా వచ్చామన్నమాట. సికింద్రాబాద్లో అయితే పర్వాలేదు, తొందరనే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. సో మీకు ఈ వీడియోలో ఉన్నవి నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి,